చేస్తున్నారా లేదంటే వీళ్ళని ఇంక పొమ్మని లేక పొగపెట్టే ప్రయత్నం ఇప్పుడు తాడికొండ ఇన్ఛార్జిగా పెట్టారు ఆవిడ్ని ప్రతిపాడు నియోజకవర్గం నుంచి అక్కడ ఆల్రెడీ ఉండవల్లి శ్రీదేవి గారు బయటకు వచ్చేసారు అక్కడ ప్లస్ అమరావతి పట్టున్న ప్రాంతం మంచిగట్టే అలాంటి చోట నెగ్గుకు రాగలడం అనేది సాధ్యం అవుతుందా పోరాటం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అంటే ఆ క్యాండిడేట్ అంటే ఆవిడ స్థాయి శ్రీదేవితో పోల్చుకుంటే ఈవిడికి ఎక్కువ కేడర్ అంటే ఉంటుంది. పత్తిపాడులో ఉండొచ్చు ఆవిడ బలం అంతా ఈ నియోజకవర్గంలో ఉంటది పార్టీకి బలం ఉంటది, ఆవిడ వ్యక్తి బలం కాదు. వ్యక్తి బలం అయితే గనక ఏనాడో వీళ్ళందరూ ఇండిపెండెంట్ గానే పోటీ చేసి గెలుద్దరు కదా. సొంతగా వెనకాల ఉంటారు, 1000 మంది కార్యకర్తలు ఉంటారు. ఈ 1000 మంది అక్కడ కూడా వచ్చి పని చేస్తారుగా. వీడు ఎక్కడ పోటీ చేసినా సరే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా తోడు ఉంటారుగా. ఇప్పుడు శ్రీదేవి పట్టించుకోలేదు కార్యకర్తలను ఎప్పుడు, ఈవిడైతే పట్టించుకునే అలవాటు ఉంది కదా, ఇవ్వచ్చు కదా. ఆ విధంగా ప్రాక్టికల్ గా ఇక్కడ పార్టీని చూసి ఓటేయడం, జగన్ ని చూసి ఓటేయడమే ఉంటది. దాన్ని కింద స్థాయిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏది ఆయా వ్యక్తుల మీద ఉండేటువంటి వ్యతిరేకత, ఇది పార్టీ మీద వ్యతిరేకత కూడా కొత్త ముఖాలు చూపెట్టడం ద్వారా మార్చడం అనేటువంటి ప్రయత్నమే చేస్తుంది. కేసీఆర్ చేయికి దెబ్బతిన్నాడు, కాంగ్రెస్ చేసి ప్రయోజనం పొందింది. కర్ణాటకలో చేయికి దెబ్బతిన్నటువంటిది భారతీయ జనతా పార్టీ, చేసి సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ. గెలుపు కోసం చేస్తున్న సాహసమా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దూకుడు అనుకోవాలి ఈ నిర్ణయాలు? ఇది సాహసం అంటే మెరుపుగా చేయటం. ఏడాది ముందు నుంచినే చెప్పి ఏడాది ముందు నుండి మోటివేట్ చేస్తూ